వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలని పొందుపరిచి వ్యాసం రాశాడు. ఆ వ్యాసానికి ఆయన పెట్టిన పేరు చీకటిని మింగిన సూర్యుడు. వైఎస్ రాజారెడ్డి గురించి ఆయన రాసిన వ్యాసం చీకటి మింగిన సూర్యుడు. పులివెందలను మింగిన రాజారెడ్డి అని పెడితే చాలా బాగుండేది. ఆయన ఎందుకు అలా వ్యాసం రాశాడో, అసలు వైఎస్ రాజారెడ్డి చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి, బోమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఈ వ్యాసం రాస్తూ ఎవరిని మోసం చేయదలుచుకున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. చీకటి మింగిన సూర్యుడు అంటూ వైఎస్ రాజారెడ్డి గారి గురించి పెద్ద వ్యాసం రాశాడు సార్ బోమన కరుణాకర్ రెడ్డి. అంత గొప్పగా రాజశేఖర రెడ్డి గారు కూడా రాపిచ్చి ఉన్నాడు. ఎప్పుడు ఈయన ఇవాళ ఎందుకు రాశాడో ఒక వ్యాసాన్ని రిలీజ్ చేశాడు, సాక్షిపత్రికలో అచ్చువేశారు. ఆ వ్యాసం చూసి జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వుకుని ఉంటాడు బహుశా. మా తాత గురించి ఇన్ని అబద్ధాలు రాశాడా, బోమన కరుణాకర్ రెడ్డి అన్నకి ఏదైనా చేయాలి అనిపించేలా రాశాడు. ఎట్లా చూస్తారు సార్ ఆ వ్యాసాన్ని? అంటే రాజారెడ్డి సొమ్ము తిన్న విశ్వాసమా? అంటే ట్రైనింగ్ ఇచ్చిన విశ్వాసం అయి ఉంటుంది. లేదు, ముషీరాబాద్ జైల్లో ఏది అతనికి ఇచ్చిన శిక్షణకి గురుదక్షిణ. అంటే ఇప్పుడు రాజారెడ్డి పైన రాసినటువంటి ఈ ఆర్టికల్ ద్వారా భూమన నైజం ఏంటనేది వాళ్ళ ప్రజలందరికీ ఇంకోసారి బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు రాజారెడ్డి 1966లో పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ నెంబర్ 95. రౌడీ షీట్ నెంబర్ 95 రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డిది. అంటే ఒక రౌడీ షీటర్గా అక్కడ ఒక ఎరుకల ఎస్టీ ఊసన్న నడి వీధిలో కిరసనాయలు పోసి తగలబెట్టాడు. ఒక ఎస్టీని కిరసనాయలు పోసి, అతని పేరు ఊసన్న. ఊసన్న ఎరుకలు అతన్ని నడి వీధిలో కిరసనాయలు పోసి తగలబెట్టింది రాజారెడ్డి కదా. ఆ కేసు ఉందా లేదా? తను గుమాస్తాగా ఏ మైన్స్లో అయితే పనిచేశాడో ఆ మైన్స్ యజమాని వెరైటీస్ వెంకట నరసయ్య చంపారా లేదా? స్పష్టంగా తెలిసిపోయిందే కదా. ఆ మైన్స్ మీరు హస్తగతం చేసుకున్నారా లేదా? అదే మైన్స్లో యజమాని బ్రాహ్మీన్ వెంకట సుబ్బయ్య చంపారా లేదా? అంటే ఎంతమంది శవాల మీద ఇవాళ ఇతని యొక్క ఈ సామ్రాజ్యం. మొన్న పేర్ల పార్థసారథిరెడ్డి మొత్తం చిట్టా చదివాడు. పార్థసారథిరెడ్డి ఒక అడ్వకేట్. అతను ప్రశ్నిస్తున్నాడు, వీళ్ళకి అడ్డం వస్తున్నాడు అని చెప్పి, రాజకీయంగా వీళ్ళని ఎదగనీయటం లేదని చెప్పి ఏం చేశారు? అతన్ని చంపాలని చూశారు. 26 కత్తిపోట్లంట. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. సునీల్ కుమార్ గన్మెన్ బతికిచ్చాడంట. ఇప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీగా ఇదే మన పివి సునీల్ కుమార్ అక్కడ ఏఎస్పీ. ఆ రోజు ఆ ఏఎస్పీగా అతను ఉన్నప్పుడు ఇతన్ని అప్పటినే ఆ 26 కత్తిపోట్లు ఏదో కొన ఊపిరితో ఉందని చెప్పి సునీల్ కుమార్ గన్మెన్ జీపులో, పోలీస్ జీపులో అతను అప్పటిని అటు కడప అటు చెన్నై పంపించి బతికిచ్చిన పరిస్థితి. ఇతనుంటే మాకు బతుకు లేదని పార్థసారథిరెడ్డి అనుచరులు వాళ్ళ బంధువులు ఏం చేశారు? రాజారెడ్డిని చంపేశారు. అంటే అతను ఏ విధంగా ఒక రైల్వే కోడూరులో ఆయన ఎవరు రఘురామరెడ్డి, చెంగల్రాయుడు 18 మందిని చంపారు. వాళ్ళిద్దరినే కాదు, ఇంకా 18 మందిని చంపారు కేవలం కోడూరులో మైన్స్ కోసం. రాజారెడ్డి యొక్క నేర చరిత్ర గురించి ఎకనామిక్ టైమ్స్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, లేకపోతే ఈపీడబ్ల్యూ ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో వచ్చిందండి. కథలుగా పులివెందుల్లో కడపలో జరుగుతున్నటువంటి ఈ హత్యాకాండ, రాజారెడ్డి యొక్క దమనకాండ పైన చీకటి మింగిన సూర్యుడు అని తను రాస్తే పాలెగాళ్ళ చరిత్ర అని చెప్పి బాలగోపాల్ గారును కనాభిరాణ్ గారు కూడా రాశారు కదా. హరగోపాల్ అసలు చెప్పాడు, హరగోపాల్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్. ఆయన అసలు మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వచ్చుద్దనమాట. ఏది పాలెగాళ్ళ చరిత్ర, పులివెందుల్లో ఎంతమందిని చంపారు వీళ్ళంటూ. అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అతనే పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయటం, అతనే రిగ్గింగ్కి పాల్పడటం, తన తుపాకీతో ఫైరింగ్ చేయడం, 2 చనిపోయారు. రాజశేఖర్ ఫైర్ చేస్తే ఆ రోజు మొత్తం జనం తిరగబడ్డారు. అతను అసలు పంచులు కూడా తీసి కొట్టారన్నారు. ఇప్పుడు నిన్న పార్థసారథిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తరిమి కొడతాం కాదు, పులివెందుల్లో అతని ప్రదేశంలో చొక్కా నూనె పంచె చించారు, పారిపోయాడు. మళ్ళా సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డిపై హత్యాయత్నం. మంగపేట బైరెడ్డిస్ గన్ల దోపిడీలో అచ్చెల్లో టేబుల్ కింద దాక్కున్నాడు. 2 చనిపోయారండి. సెక్రటేరియట్లో ఆ రోజు జరిగినటువంటి రాజశేఖర రెడ్డిపై కాల్పుల్లో ఉద్యోగులు చనిపోయారు, ప్రభుత్వ ఉద్యోగులు.
అంటే ఇప్పుడు రాజారెడ్డి అతనేదో బ్రహ్మాండమైన గాంధీ మహాత్ముడు అని రాశాడు దగ్గర సరే, ఆయన రాసింది వక్రీకరణలు పురాణ కాలం నుంచే వస్తున్నాయి, అవే సత్యాలని ప్రజలు నమ్మటము ఉంది. ఆయా కాలాలలో వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి ఒక మహావ్యక్తిని నరహంతుడిని ధీరోదత్తుడిగాను చేశారు. ఎంత చేసినా నిజం ఒకరోజు బయటికి వచ్చి తీరుతుంది. సూర్యుడికి మబ్బు అడ్డంగా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి మీద ఇలాంటి వక్ర ప్రచారమే జరిగింది. ఆయన ఎంత మృదు స్వభావో అంత కఠినుడని చిత్రీకరించారు. నోరు ప్రచార సాధనాలు ఉన్నాయని అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేశారు. అసలు రాజారెడ్డి వేరు. ఈ పాలకులు తమ స్వార్థం కోసం భూతత్వంలో చూపుతున్న రాజారెడ్డి వేరు. పేరుకు తగ్గట్టు మానస రాజసం ఉన్న వ్యక్తి రాజారెడ్డి. గంభీరమైన రూపం, అచ్చు తెలుగు పంచకట్టు, చురుకైన కళ్ళు, గుబురు మీసాలు, గుండెల్లో అపారమైన తడి. ఆపేసానికి నేనేం లేదు. ఇప్పుడు అది చదవలేరు, అది వినలేరు. కాదు సార్, అబద్ధాలను కూడా ఎంత పొందికగా చేర్చి కూర్పు చేసి రాశాడో స్పష్టంగా అర్థమవుతుంది. అతను దాన్ని బట్టి భూమని ఎలా అంటాడో ఇప్పుడు ఇవాళ అసలు తిరుపతిలో అందరికీ తెలియదా? ఇప్పుడు అతనంత మృదు స్వభావం అంటే కోడూరులో చెంగల్రాయుడిని 18 మందిని చంపినంత మృదు స్వభావ, ఊసన్నని సజీవ దహనం చేసినంత మృదు స్వభావ. విలేకరి నారాయణ ఏమయ్యాడు? రేడియో నారాయణ అంటారు. బొమ్మను సమాధానం చెప్పాలి. ఈ మృదు స్వభావి. లేకపోతే పెదకుడాల కృష్ణారెడ్డి ఏమయ్యాడు? రఘురామిరెడ్డి ఇందాక చెప్పాను, వెంకట నరసయ్య. లేకపోతే అసలు త్రివేణి స్టీల్ అధినేత మురళీధర్ రెడ్డి వాళ్ళ అన్నను చంపింది ఎవరు? ఎక్కడో దాకెందుకండి, పార్థసారథి రెడ్డి తమ్ముడు ఉమామహేశ్వర రెడ్డిని చంపారు. ఆ ఉమామహేశ్వర రెడ్డిని చంపిన కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వీళ్ళంతా ముద్దాల మళ్ళీ డాక్టర్ గంగిరెడ్డి, భారతి మేడం వాళ్ళ ఫాదర్. ఆయన చాలా మంచాడని చెప్తారు సార్. ఆయన కూడా ఇట్లాంటి పాత్ర ఆయన కూడా. సరే, ఇప్పుడు ఈయన మంచోడనే చెబుతారు. రాజశేఖర రెడ్డి రూపాయి వైద్యుడు, గంగిరెడ్డి రూపాయి వైద్యుడు. అంటే ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పాలంటే మీరు గనక మంచోళ్ళు అయితే మంచి సావే వస్తుంది. ఎందుకని ఇవాళ రాజారెడ్డిని నరికి చంపారంటే చెప్తున్నా. వివేకానంద రెడ్డిని ఆ రోజు వివేకానంద రెడ్డి లేడా ఈ రక్త చరిత్రలో? లేకుండా ఎట్టుంటాడు, ఆయన పాత్ర కూడా ఉంటుందిగా. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఇవాళ కుడి ఎడమ భుజాలుగా రాజారెడ్డిని, వీళ్ళేమో ఒకడు ఎంపీ ఒకడు ఎమ్మెల్యే, మొత్తం అంతా దమనకాండ చేసేది ఆయన రాజారెడ్డి. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా మనం చెప్తుంటే ఎవరంటే నమ్మేది? నేను ఒకటే మాట అడుగుతున్నాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దింపేయడానికి ఓల్డ్ సిటీలో నరమేధమే చేశారు కదండి ఈ కుటుంబం. అది ఆ విషయం చెన్నారెడ్డే చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు. మీరు అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటే చెప్పింది. కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి బాంబులు వేసి 300 మందిని చంపారు హైదరాబాద్. మీరు చెప్పిన పాత బస్తీలో ఇది మనంగా చెప్పింది. అంటే పదవి కోసం రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రాన్ని రావణ కష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రధానిగా పివి నరసింహారావు వస్తే విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న కోపంతో చెప్పులేపించు. అంత దుర్మార్గుల్ని, నరహంతకుల్ని ఇంకా మంచాడని చెప్పి భజన చేస్తా ఉండవల్లి అరుణ్ కుమారో, బొమ్మన కరుణాకర్ రెడ్డో, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? సమాజానికి ఏం చెబుదాం అనుకున్నారు? ఇంకా నయ్యం ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఇచ్చాడని ఒక నిజం చెప్పాడు. అదొక్కటి చెప్పాడు ఆయన జీవితంలో. షర్మిల కూడా అదే చెప్పింది. ఏది, మా నాన్నని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిందే మా అన్న. ఆ సలహా ఇచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి A1గా చేర్చాలని చెప్పి పోరాడారంట కోర్టులో. ఏఏజీ పదవి ఇచ్చాడు అంటూ పొన్నవోలుకి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో బయటపెట్టింది. ఇప్పుడు రాజారెడ్డి ఇక కొన్ని విషయాలు చెప్తాం మీకు రామరామ్ గారు. జంపెక్స్ మినరల్ రోలర్ రేమాండ్ పల్వరైజింగ్ ప్లాంట్, ఇది మద్రాస్ది. దీన్ని కోడూరులో పెట్టాలని చూస్తే మొత్తం అంతా అక్కడికి వెళ్ళి గందరగోళం చేసేసి బెదిరించి తరిమేశారు, చంపేశారు. ఇందాక నేను చెప్పాను త్రివేణి స్టీల్ వాళ్ళ అన్నం చంపేశారు. అంటే ఇప్పుడు ఆయన మీద మీసా చట్టం ఉందా లేదా? రౌడీ షీట్ ఓపెన్ చేశారా లేదా? 1987లో మేజర్ జనరల్ సోమనాథ్, ఆయన కొడుకు భాస్కర్, వాళ్ళిద్దరిపై దాడి చేశారు, కాళ్ళు చేతులు ఎరగొట్టారు. లేకపోతే మరి అసలు జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడని కదా 1995లో ఆ దంతులూరి కృష్ణ, మంగళ కృష్ణ అంటారు, అతను తీసుకొచ్చి లోపల పెడితే ఆ ఎస్ఐని తన్నాడు జగన్ వెళ్ళి, ఎస్ఐ జగన్ కొట్టాడు. వాళ్ళిద్దరూ బాహాబాహి. ఇది చెప్పింది ఎవరు? ప్రొఫెసర్ హరగోపాల్. రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హరగోపాల్ కలిశాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన మామూలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే, ఏంటంటే మరి మీ ప్రాంతంలో ఈ విధంగా అరాచకాలు, పాలిగాళ్ల రాజ్యం, మీ కొడుకే ఈ విధంగా రౌడీ షీటర్గా అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు హరగోపాల్.
ఫిర్యాదు చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి అన్నాడంట, మావాడికి కూడా మీ లక్షణాలే వచ్చినాయండి, మావాడు కూడా పౌర హక్కుల కోసం పనిచేస్తాడు, పౌర హక్కుల కోసం కాదు రౌడీ హక్కుల కోసం అని వాళ్ళకి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయారు. ఈ ఏపీసీఎల్సీ ఈ పుస్తకం వేసిన ప్రతినిధులు అప్పుడు ఈ పౌర హక్కుల సంఘం వాళ్ళు అట్లా కొడుకుని సమర్థించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు కృష్ణారెడ్డి అంటే లింగాల 1985లో పట్టపగలు హత్య చేశారు. రేడియో నారాయణ చెప్పాం కదా, 89లో భారత్ బంద్ జరిగితే అతనేదో కొంచెం తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాడని చెప్పి ఆయన్ని మరి జర్నలిస్ట్ విలేకరి చంపేశారు. 94లో టీడీపీ ఏజెంట్ గిడ్డంగి వారి పల్లెలో బూతులో ఉన్నారని ఇదే రాజారెడ్డి 94 ఎన్నికల్లో ఆ ఏజెంట్ని చంపేశారు. అసలు ఎంతమందినండి. పార్నపల్లి పంచాయతీ అధ్యక్షుడు సూర్యనారాయణ డైనమైట్లతో ఇంటిని పేల్చేశారు. అసలు రాజారెడ్డి చరిత్ర చెప్తుంటే హైదరాబాద్లో ప్యాలెస్ హైట్స్ అంట, ఆ మేనేజరు అతన్ని ఇందాక చెప్పాను చూసారా, మిలిటరీ మేనేజర్ అనమాట. అరే రే 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 నువ్వు ఇవాళ అతను గాంధీ మహాత్ముడు అంటే ఇక మనం ఏం చెప్తాం. రాజారెడ్డి 1966లో పోలీస్ స్టేషన్లో అతని పైన ఎంత నేను చెప్పింది రౌడీ షీట్ నంబర్ 95 ఎవరి పేరు మీద ఉంది? వైఎస్ రాజారెడ్డి. అంటే అతన్ని మహాత్ముడిగా చెప్తున్నాడంటే సన్ ఆఫ్ వెంకటరెడ్డి కదండి. అంతే కదా. అంటే ఇప్పుడు ఇవాళ లక్ష్మీ మినరల్ ట్రేడింగ్ కంపెనీ దాని పేరు, అందులో గుమాస్తా అయిన ఎవరు? రాజారెడ్డి. దాని ఓనర్ ఎవరు? వెంకట నరసయ్య. కోడూరులో కిరాతకంగా నరికి చంపించారు. ఇట్లాంటి వ్యక్తి గురించి ఈ విధంగా ఇతను మాట్లాడుతున్నాడంటే ఇంకొకడు వెంకట సుబ్బయ్య. ఆ వెంకట సుబ్బయ్య మేనలుడు వాడికి 1.5 ఎకరం మైనింగ్ భూమి ఏదో ఉంది. ఆయన నిద్రపోయే టైంలో 2 కాళ్ళు 2 చేతులు ఇరగొట్టి పారేశారు. ఈ విధంగా ఇతని నేర చరిత్ర ఉంటే అతను పెద్ద మహాత్ముడని ఈయన రాస్తే నేనంతా ప్రభుత్వ లెక్కలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు చెప్తున్నా. ఆ వైఎస్ రాజారెడ్డి కుటుంబం వేల మందిని హత్య చేసి వాళ్ళ రక్తం తాగి ఈ స్థాయికి వచ్చిన కుటుంబంలో కనబడుతుంది సార్ ఎన్ని వింటా ఉంటే. ఇతను ఇప్పుడు అసలు ఆయనే ఫైరింగ్ ఓపెన్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు సి రామచంద్రయ్య పార్లమెంట్ అభ్యర్థిగా అతను పోటీలో ఉంటే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మరి అతను చంపేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడితే నేను మంచివాడిని కాబట్టి వదిలేశాను అంటున్నాడు. తల్లిని చెల్లిని ఉద్దేశించి అని ఉండవచ్చు అంటారా? అంటే నేను రాజారెడ్డి అంత దుర్మార్గుని కాదు, పేకలు కోసాను, ప్రాణాలు తీసాను, అప్పుడప్పుడు ఒక్కొక్క అవసరాన్ని బట్టి చంపుతాను, మేము ముగ్గురిని వదిలేశానంటే నేను మంచివాడిని కాబట్టి వదిలేశానని చెప్తున్నట్టు అనిపించింది. అంటే ఇప్పటికి వదిలేసినట్ట? ఇప్పటికి వదిలేసినట్టు. రేపటికి ఏం జరుగుద్దో? రేపు ఎన్నికల ముందు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ విజయం మళ్ళీ అమెరికా పారిపోవాలి. చిన్న అన్న వివేకానంద రెడ్డిని ఎంత కిరాతకంగా చంపారండి. ఆ రోజు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని అన్నాడు. నారాసుర రక్త చరిత్ర అన్నారు. చంద్రబాబు చంపించాడు అన్నారు. బీటెక్ రవిని అరెస్ట్ చేసింది, ఆదినారాయణ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఎవరిని అరెస్ట్ చేశారు ఆ కేసులో? సిబిఐ. ఆ కేసులో సిబిఐ అవినాష్ రెడ్డి కాదు, అతను భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు చూపించారు కదా. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు తినేది రక్తపు కూడండి. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి రక్తపు చరిత్ర అనవసరంగా ఆయన జగన్ ప్రెస్ మీటు ఇప్పుడు ఈ భూమన ఆర్టికల్ ద్వారా ఇంకోసారి జనమందరి దృష్టికి ఈ చరిత్ర. సార్ ఇదే ఆర్టికల్లో ఇంకొక 2 లైన్లు రాశాడు సార్ ఆయన. మరణం అందరికీ తప్పదు కానీ చరిత్ర కొందరిని గుర్తుంచుకుంటుంది. చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి అయినా సూర్యుడి వేడి తగ్గదు, వెలుగు తగ్గదు. శత్రువులు ఆయుధంతోనూ నారాసురుల వంటి స్వార్థపరులు మాటల ఈటెలతోనూ రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. కానీ రాజారెడ్డి ధీరోదాత్తుడు, తన వారికై నిలబడిన వీరుడు చనిపోడు, చంపబడతాడు అంటూ ఇందాక చెప్పినట్టే అబద్ధాల పదాలతో పొందికగా కూర్చి నేటి భవిష్యత్ తరాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఏమని పెట్టాడు హెడ్డింగ్? చీకటి మింగిన సూర్యుడు. ఎందుకు జాతిపిత రాజారెడ్డి అని పెడితే పోయేదిగా. మహాత్మా గాంధీ కాదు జాతిపిత. అసలు జాతిపిత ఇతను, ఈ రౌడీల జాతిపిత, గుండాల జాతిపిత, లేకపోతే కిల్లర్స్ జాతిపిత, లేకపోతే ఈ రోబర్స్. అంటే ఈ రాజారెడ్డి కడప జిల్లాకో లేకపోతే రాయలసీమకో డాన్ అయ్యాడు కానీ మనోడి రూపంలో ప్రపంచానికి డాన్ చేసుకునే అదృష్టం దక్కిందిగా ఆయనకి. మాఫియా డాన్ అయ్యాడుగా ప్రపంచానికి. ఇప్పుడు ఇవాళ అతని గురించి ఈ విధంగా రాశాడంటే భూమన అలా మనవడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో మాట్లాడటం, ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆర్టికల్ రాయడం
హతవిధి. అంటే ప్రజలు ఇంకా అమాయకులను భ్రమపడుతున్నారండి సార్ వీళ్ళు. అదే ఇక నాకు ఏం మాట్లాడాలో తెలియదు, అందుకే వచ్చింది అప్పుడు హతవిధి అని. బోమన కరుణాకర్ రెడ్డి ఎన్ని అబద్ధాలతో వ్యాసాలు రాసినా, వక్రాక్షి ఎన్నిసార్లు అచ్చులు వేసినా, గత తరాలే కాకుండా భవిష్యత్ తరాలు కూడా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రక్త చరిత్రని మర్చిపోయే పరిస్థితి లేదని, వాళ్ళు చంపిన వేల మంది ఆ కుటుంబాల తాలూకా వ్యక్తులు కానీ సమాజం కానీ మర్చిపోయి మళ్ళీ వీళ్ళని ఆదరించే అవకాశం లేదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.